ప్రజల వైపు చూస్తూనే ఉండండి వారాహి 99 టీవీ ఛానల్. నేపాల్ అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో విశాఖ మహిళ బంగారు మెరుపులు. అంతర్జాతీయ వేదికపై విశాఖ కీర్తి పతాకాన్ని ఎగురవేస్తూ తగరపవలసకు చెందిన చింతపల్లి అనిత కుమారి స్విమ్మింగ్ పోటీలలో సత్తా చాటారు. నేపాల్లోని పోఖారాలో నిర్వహించిన SBKF ఇంటర్నేషనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీలలో ఆమె ఏకంగా 3 స్వర్ణ పతకాలను సాధించి భారత్ గర్వించేలా చేశారు. హ్యాట్రిక్ స్వర్ణాలతో అగ్రస్థానం. ఈ అంతర్జాతీయ పోటీలలో అనిత కుమారి తన అద్భుత ప్రతిభతో ప్రత్యర్థులను వెనక్కి నెట్టి 3 విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచారు. 40-45 ఏజ్ గ్రూప్లో 50 మీటర్ల ఫ్రీ స్టైల్, 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 100 మీటర్ల ఫ్రీ స్టైల్ ఈ 3 ఈవెంట్లలోనూ ఆమె బంగారు పతకాలను కైవసం చేసుకుని తన మేటి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇప్పటి వరకు ఆమె దేశ విదేశీ పోటీలలో కలిపి సుమారు 150 పతకాలు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ సాధించడం విశేషం. మధురవాడకు చెందిన పిట్ల బుల్లిబాబు చూడామణి దంపతుల కుమార్తె అయిన అనిత కుమారి బాల్యమంతా మధురవాడలోనే సాగింది. ఆమె తండ్రి బుల్లిబాబు మొదటి కోచ్ కాగా కోచ్ CH శ్రీనివాస్ వద్ద శిక్షణ పొందారు. ప్రస్తుతం తగరపు వలసలో నివసిస్తున్న ఆమెకు భర్త రిటైర్డ్ ఆర్మీ హవేల్దార్ చింతపల్లి అప్పలరాజు పూర్తి సహకారం అందిస్తున్నారు. తన అమ్మమ్మ, తాతయ్యలైన వాసం సీతయ్యమ్మ, శివరామయ్యల బాల్యం నుండి ప్రోత్సాహం మరవలేనిదని ఆమె తెలిపారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను.